యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఆయన కింద పనిచేసే వాళ్ళంతా కూడా 2029 లో మేము ఏంటో చూపిస్తాం, రప్ప ఉంటదని చెప్పి ఒక్కొక్కడు పద్ధతి లేకుండా రౌడీలాగా మాట్లాడుతున్నారు కదా. ఆ మాటల వెనకాల ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటో తెలుసా? వాళ్ళకున్న మీడియా లేదా సోషల్ మీడియా నెట్వర్క్ గురించి కాదు, గ్రౌండ్ లెవెల్లో వీళ్ళ కోసం పనిచేసే పాస్టర్ నెట్వర్క్ ని చూసుకుని ఇలా చెలరేగిపోతున్నారు. బికాస్ వాళ్ళకి ఒఫీషియల్ రికార్డ్స్ ప్రకారమే వీళ్ళు క్రియేట్ చేసిన కార్పొరేషన్ కి 10,000కు పైగా చర్చెస్ నుంచి అప్లికేషన్స్ పంపించారు. అండ్ ఇందులో అన్ని రకాల డినామినేషన్స్ తాలూకు చర్చెస్ ఉన్నాయి. అన్అఫీషియల్లీ ఇంకెన్ని ఉంటాయి. ఇక్కడ ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? లాస్ట్ ఎలక్షన్స్ కి ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ వాళ్ళు ఒఫీషియల్ గా ఈ లెటర్ ని ఆంధ్రాలో అన్ని చర్చెస్ కి పంపించారు. మరి ఈ లెటర్ లో మ్యాటర్ ఏంటి అని చూస్తే, ప్రతి వేరు డినామినేషన్లు గల చర్చ్ లీడర్స్, అలాగే క్రిస్టియన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడిపే వాళ్ళు, చారిటీ నడిపే వాళ్ళు, వీళ్ళందరూ కూడా మన డివౌట్ క్రిస్టియన్ అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలని పిలిపించారు. ఎంతమంది దీని గురించి మాట్లాడుతున్నారు? ఇది మత రాజకీయం కాదా? కేవలం సండే ప్రేయర్స్ కే ఆన్ అన్ యావరేజ్ చర్చ్ కి 100 నుండి 150 మంది వెళ్తున్నారు. అలా క్యాల్కులేట్ చేసి చూసినా 10 లక్షల నుంచి 30 లక్షల మంది ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకా ఎక్కువే ఉంటారు కానీ తక్కువ మాత్రం ఉండరు. బికాస్ మనకి పెద్ద దెబ్బ ఏంటి అంటే సెన్సస్ తీయకపోవడం. అలాగే చాలా మంది వాళ్ళ సర్టిఫికేట్స్ హిందూగానే ఉంచేసుకుని క్రిస్టియానిటీని ఫాలో అవుతూ వస్తున్నారు. అండ్ నిజంగా లెక్కలన్నీ బయటకు వస్తే మాత్రం అందరూ భయపడాల్సిన స్టేజ్ లో మన స్టేట్ ఉందని అర్థమవుతుంది.